إن الحمد لله نحمده ونستعينه ونستغفره ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا. من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له. وأشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله. أما بعد فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار. فأعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون. يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء واتقوا الله الذي تساءلون به والأرحام إن الله كان عليكم رقيبا. يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما. وقال تعالى في موضع آخر وهو الذي يقبل التوبة عن عباده ويعفو عن السيئات ويعلم ما تفعلون. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు పాలకుడు పోషకుడు తీర్పు దినానికి యజమాని సర్వలోకాల సృష్టికర్త ఆయన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పేరుతో ప్రారంభిస్తున్నాను. సకల స్తోత్రాలు సమస్త పొగడ్తలన్నీ అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. అల్లాహ్ యొక్క శాంతి శుభాలు మన మహాప్రభు సల్లల్లాహు అలైహి వసల్లంపై వారి సహచరులపై వారి కుటుంబీకులపై కురియుగాక ఆమీన్. ధార్మిక సోదర సోదరీమణులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దీని ఖురాన్ గ్రంథంలో ఈ విధంగా ప్రస్తావిస్తున్నాడు. వహువల్లదీ యఖ్బలు తౌబత అన్ ఇబాది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దైవ దాసులను క్షమించేస్తుంటారు. వారు ఎప్పుడైతే పాపానికి గురవుతారో క్షమాభిక్ష వేడుకుంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా క్షమించేస్తూ ఉంటాడు. వయఫు అని సయ్యిఆత్, మరియు పాపాల యొక్క దరిదాపు నుండి వారిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా రక్షిస్తాడు. వయఅలము మా తఫఅలూన్, తద్వారా మీరు జాగ్రత్తగా ఉండండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా హెచ్చరిస్తున్నాడు. ఎందుకంటే మీరు చేసే ప్రతి కార్యం పైన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క చూపు ఉంది, నిఘా ఉంది. అల్లాహ్ చూస్తున్నాడు, గమనిస్తున్నాడు. సోదర వంశులారా, క్షమాపణ, క్షమించే లక్షణం ఇది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క సుగుణం, లక్షణం. ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే, పొరపాటు చేస్తే, పాపానికి గురవుతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సన్నిధిలో, సమక్షంలో ఆ వ్యక్తి కనుక మనస్ఫూర్తిగా చిత్తశుద్ధితో క్షమాభిక్ష వేడుకుంటే అల్లాహ్ ఎల్లప్పుడూ కూడా క్షమించడానికి సిద్ధంగా ఉంటాడు. అల్లాహ్ వెయిట్ చేస్తున్నారు. నా దైవదాసులు, నా దాసులు తప్పులు చేస్తారు. తప్పు చేసిన తర్వాత, పాపానికి గురైన తర్వాత ఎవరైనా ఉన్నాడా క్షమాభిక్ష వేడుకోవడానికి, నేను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ క్షమించే లక్షణము దైవ లక్షణము. ఈ ఆయత ద్వారా తెలిసిన విషయం ఏమిటంటే, మన జీవన వ్యవహారంలో అందరితో కలిసిమెలిసి జీవిస్తున్నప్పుడు కొందరు పొరపాటు చేస్తుంటారు, తప్పులు చేస్తుంటారు. ఉదాహరణకు ఇంట్లో చూసుకుంటే భార్య వల్ల తప్పులు జరుగుతాయి, అప్పుడప్పుడు భర్త వల్ల కూడా తప్పులు జరుగుతాయి. సంతానం ఎవరో తప్పుకి పొరపాటుకి గురవుతుంటారు. మనం ఏం చేయాలి? అర్థం చేసుకొని, అండర్స్టాండింగ్ ఉండి, అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ, సరిదిద్దుకుంటూ వారిని క్షమించేస్తుంటారు. ఈ విధంగా వారి యొక్క పొరపాటు నిమిత్తము క్షమించేస్తుంటే మరోసారి ఆ వ్యక్తి జాగ్రత్తగా ఉంటాడు. ఒకసారి తప్పు చేసిన కదా, క్షమించేసాక మరోసారి చేయకూడదు కదా. కానీ మనం ఏం చేస్తున్నాం? చిన్న చిన్న తప్పు మీద విసుక్కోవడం. ఆ తప్పు చిన్నదే ఉంటుంది, దాని పెద్ద ఇష్యూ కింద క్రియేట్ చేసేస్తున్నాం. చిన్న చిన్న విషయానికి మనం పోలీస్ స్టేషన్ వరకు వెళ్తున్నాం. అది పెద్ద ప్రాబ్లం ఉంటుంది, పెద్ద ఇష్యూ ఉంటుంది. అసలు ఆ కారణం వలన పోలీస్ స్టేషన్ వెళ్ళాల్సిన అవసరమే ఉంటుంది. కానీ ఏంటంటే వెనకాల శైతాన్ ఉన్నాడు కదా, బంధుత్వాన్ని విడగొట్టడానికి ప్రయత్నిస్తూనే ఉంటాడు శైతాన్. శైతాన్ ఏంటంటే, వివాహిత జీవితంలో భార్య భర్తలు ఇద్దరు కలిసిమెలిసి జీవిస్తుంటే శైతాన్కి నచ్చదు. సుఖంగా ఒక కుటుంబము సుఖంగా సంతోషకరమైన జీవితం అనుభవిస్తుందంటే శైతాన్కి అసలు నచ్చదు. శైతాన్కి ఏమవసరం? గొడవలు జరుగుతుంటాయి, తగవాదాలు జరుగుతుంటాయి, రోజు ఫైటింగ్ జరుగుతుంటాయి, ఫ్యామిలీ డిస్ప్యూట్స్ క్రియేట్ చేస్తాడు శైతాన్. శైతాన్కి అవకాశం ఇవ్వకూడదు. శైతాన్కి అవకాశం ఇవ్వకూడదు. చిన్న చిన్న పొరపాట్లు మనం ఏం చేయాలి? మనం తెలుసు అతను పొరపాటు చేశాడు, వెంటనే క్షమించేసేయాలి. కొన్ని విషయాలు అయితే ఇగ్నోర్ కూడా చేసేస్తుంటారు. ఎందుకంటే వివాహిత జీవితంలో సంతోషకరమైన జీవితము సుఖంగా అనుభవించాలనుకుంటే కొన్ని విషయాలను ఇగ్నోర్ చేస్తుంటారు. చూసి చూడనట్టుగా ఉంటారు. తెలుసు భార్య తప్పు చేసిందని, అది చిన్న పొరపాటు ఉంటే తెలియపరిచి, అమ్మా నువ్వు తప్పు చేశావు, తర్వాత నువ్వు ఇంకా చేయకూడదు అని ప్రేమగా మృదువుగా మనము మాట్లాడాలి.
అలా అంటున్నాం, అలా చేయట్లేదు. విసుక్కుంటాం, కసురుకుంటాం. అలవాటు అయిపోయింది. ప్రతిరోజు భార్య భర్తల మధ్య కసురుకోవడము, విసుకోవడము ఒక డైలీ రొటీన్ కింద మారిపోయింది. ఒకరిని క్షమించేయాలి, ఈ క్షమాపణ అనే భావన మన హృదయంలో లేకుండా అయిపోయింది. ఈ క్షమించే లక్షణము దైవ లక్షణం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సమక్షంలో, అల్లాహ్ సన్నిధిలో వెళ్ళి భూమి నుండి ఆకాశం అంతా వరకు నిండి ఉన్న పాపాలని కూడా అల్లాహ్ ముందు పెడితే అల్లాహ్ క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎంత ఘోరమైన పాపమైనా సరే అల్లాహ్ ముందు పెట్టి వల్ల మనస్ఫూర్తిగా క్షమాభిక్ష వేడుకుంటున్నాను అల్లాహ్, ఇంకా ఈ పాపం యొక్క దరిదాపుకి వెళ్ళాను అల్లాహ్, నువ్వు క్షమించు అల్లాహ్ అంటే అల్లాహ్ క్షమించేస్తాడు. ఈవెన్ షిర్క్ ని కూడా క్షమించేస్తాడు. మనస్ఫూర్తిగా అడగాల వల్ల ఇంకా నేను షిర్క్ యొక్క దరిదాపుకి వెళ్ళను, బహుదైవాలను గురికాను, ఇంకా ఆ దరిదాపుకు వెళ్ళను అని మనస్ఫూర్తిగా చిత్తశుద్ధితో క్షమాభిక్ష వేడుకుంటే షిర్క్ ని కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే షిర్క్ అది అతి ఘోరమైన పాపం. షిర్క్ మించి ఏ ఘోరమైన పాపం లేదు. దాన్ని కూడా అల్లాహ్ క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏంటి? మనస్ఫూర్తిగా క్షమాభిక్ష వేడుకోవాలి. కానీ మనం చిన్న చిన్న పొరపాటుని కూడా ఈరోజు చేయట్లేదు. చిన్న చిన్న విషయాన్ని పట్టుకొని ఫ్యామిలీ డిస్ప్యూట్స్ క్రియేట్ చేసి బంధుత్వాన్ని దూరం చేసుకుంటున్నాం, రిలేషన్షిప్ కట్ చేసుకుంటున్నాం. అన్నదమ్ముల మధ్య మాటలు లేవు. ఏమైనా పెద్ద ఇష్యూ జరిగిందా, ఏమైనా పెద్ద ఫైట్ జరిగిందా, డిస్ప్యూట్స్ అయినా ఏమీ లేదండి, చిన్న మిస్అండర్స్టాండింగ్. కానీ ఏంటంటే సంవత్సరం కూడా సంవత్సరాలు జరుగుతుంటాయి, మాటలు ఉంటాయి. కనీసం పండుగలు వచ్చిన ఈద్ ముబారక్ కూడా చెప్పుకోరు. ఒకరి ముఖాన్ని ఒకరు చూడడానికి కూడా సిద్ధపడట్లేదు. అంత దూరం అయిపోయి ఉన్నాం, రిలేషన్షిప్ అంత దూరం చేస్తున్నాం మన బంధుత్వాన్ని. కారణం ఏంటి? పాపం, విసుకోవడం, కసులుకోవడం, అండర్స్టాండింగ్ లేకపోవడం, అడ్జస్ట్మెంట్ లేకపోవడం. అంటే వారు ఏదో తప్పు చేస్తారండి. మనిషి అనేవాడు తప్పు చేయకుండా ఉంటాడు, మానవుడు పొరపాటు చేయకుండా ఉంటాడు, పొరపాటు చేస్తాడు, తప్పు చేస్తాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలుసు నా దాసుడు తప్పు చేస్తాడు, అయితే క్షమాభిక్ష వేడుకుంటే నేను క్షమించడానికి సిద్ధంగా ఉన్నానని అల్లాహ్ అంటున్నాడు. చూడండి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్న సూరాలు వహువల్లదీ యక్బలు తౌబత అన్ ఇబాది. దైవ దాసుడు మనస్ఫూర్తిగా క్షమాభిక్ష వేడుకుంటే దైవ దాసుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా క్షమించేస్తాడు. వయఫు అన్ సయ్యాత్, వారి పాపాల యొక్క భారం వారి నుండి తొలగింపచేస్తాడు అల్లాహ్. వయఅలము మా తఫఅలూన్, మరి మీరు ఏదైతే చేస్తున్నారో ప్రతి కార్యం పైన అల్లాహ్ దృష్టి ఉంది, అల్లాహ్ చూస్తున్నాడు. చూసి కూడా ఏం చేస్తున్నాడు అల్లాహ్? మన పాపాన్ని నలుగురు ముందు పెట్టట్లేదు. మనం ఎన్నో ఘోరమైన పాపాలు మునిగి ఉంటాం, కానీ అల్లాహ్ ఏం చేస్తాడు? తెర వేసేస్తాడు, దానిపై దాచి పెడతాడు. నేను ఎంత పాపాత్మునో నాకు తెలుసు, ఎవరు ఎంత పాపాత్మునో ఆ వ్యక్తికి తెలుసు. మనం ఎన్నో మహాఘోరమైన పాపాలు మునిగిపోయి ఉన్నాము, కానీ అల్లాహ్ సమాజంలో తీసుకుని వస్తున్నాడా? నిజంగానే మనం చేస్తున్న ప్రతి పాపానికి సమాజం ముందు పెడితే అసలు మనం ఎవరికి కూడా మొహం చూపించుకోలేదు, అవునా కదా? కానీ అల్లాహ్ ఏం చేస్తున్నాడు? దాచిపెడతాడు. అల్లాహ్ ఏం చేస్తాడు? క్షమించేస్తాడు. ఎన్నో పాపాలు వయాఫు అన్ కతీర్, మీరు చేస్తున్న ఎన్నో మహాఘోరమైన పాపాలని కూడా నేను అలా ఇగ్నోర్ చేసేస్తుంటాను, క్షమించేస్తుంటాను. క్షమించే లక్షణము దైవ లక్షణం. అందుకు సోదరులారా, ఫ్యామిలీలో హ్యాపీయెస్ట్ లైఫ్, మ్యారీడ్ లైఫ్ గడపాలి, సంతోషకరమైన వివాహిత జీవితం గడపాలనుకుంటే ఇగ్నోర్ చేయడం నేర్చుకోండి. కొన్ని చిన్న చిన్న పొరపాట్లను, మిస్అండర్స్టాండింగ్లను పెద్ద తగావాదం చేసేలాగా పెద్ద డిస్ప్యూట్స్ క్రియేట్ చేయకండి. ప్రతి చిన్న చిన్న విషయాన్ని కోర్టుకి వెళ్ళిపోతున్నాం, సివిల్ కోర్టుకి, హైకోర్టుకి. ఎన్నో కేసెస్ ఉన్నాయి సివిల్ కోర్ట్స్. ఎవరికి అంటే ఫ్యామిలీ ఇష్యూస్, ఫ్యామిలీ డిస్ప్యూట్స్. కొన్ని ఎవరికైనా ఏదైనా దోపిడీ చేసారా, అవన్నీ చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్ వల్ల మాటలు మానేస్తారు. క్షమాపణ, అసలు ఒకరిని క్షమించే భావన మనలో లేదు. ఆ మంచి దైవ లక్షణం అన్న ఆ దైవ గుణము దైవ దాసులో లేదు. అందుకే ఈ రోజుల్లో బంధుత్వాన్ని విస్తృతంగా మనం నిలబెట్టుకోకపోతాం. వివాహిత జీవితంలో సంతోషకరంగా మనం బతకాలంటే ఏం చేయాలి? అండర్స్టాండింగ్ చాలా ఇంపార్టెంట్, అడ్జస్ట్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఈ అండర్స్టాండింగ్ అడ్జస్ట్మెంట్ లేకుండా లేదు కాబట్టి మనలో చిన్న చిన్న విషయానికి నాకు డివోర్స్ ఇచ్చేయండి, నాకు విడాకులు కావాలని అడుగుతున్నాడు. ఎందుకు? క్షమించడానికి ఎవరు కూడా ఒప్పుకోవట్లేదు. నేను క్షమించాలా, క్షమించేద్దాంలే, ఇగ్నోర్ చేద్దాంలే, ఒక ఛాన్స్ ఇద్దాము, ఒక అవకాశం ఇద్దాం. అవకాశం ఇవ్వట్లేదు ఎవరు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎన్నో అవకాశాలు ఇస్తున్నాడు. ఎన్నో మహాపాపాల్లో మునిగిపోయి ఉన్నా నా దైవదాసుడు నా సన్నిధిలో వచ్చి క్షమాభిక్ష వేడుకుంటాడు కదా అని గడువు ఇస్తున్నాడు. కానీ మనము సోదరుడికి గడువు ఇవ్వట్లేదు, ఇంకో అవకాశం ఇవ్వట్లేదు. మనం చిన్న పొరపాటు జరిగిందా షాప్ నుంచి తీసేస్తాం, పని నుంచి, అవునా కదా? ఒక ఛాన్స్ ఇద్దాం, ఒక అవకాశం కల్పిద్దాం. లేదు, మరో అవకాశము, మరో నెక్స్ట్ ఛాన్స్ లేదు. కఠోరత్వం వచ్చింది, కఠోరత, మృదుత్వం లేదండి మనకి. అడ్జస్ట్మెంట్ అసలు లేదు ఈ మనసం. ముఖ్యంగా మన కమ్యూనిటీలో అడ్జస్ట్మెంట్ లేదు. అది జమాత్ పరంగా, జమీయత్ పరంగా, ఫ్యామిలీ పరంగా అడ్జస్ట్మెంట్ లేకుండా, అండర్స్టాండింగ్ లేకుండా మనం క్షమించే భావన, క్షమించే సద్గుణం లక్షణం మనలో లేదు. కాబట్టి అసలు మన జీవితంలో ఎక్కడెక్కడ కూడా సంతోషకరమైన జీవితంగా మనం అనుభవించకపోతున్నాం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, ఎవరైతే విశ్వాసులు ఉన్నారో, ఎవరైతే ముమినీన్ ఉన్నారో వారి యొక్క సద్గుణం ఏంటంటే వల్ కాదిమీనల్ గైజ్, వారికి కోపం వస్తే ఆ కోపాన్ని దిగిమింగుతారు. ఇరిటేషన్ వచ్చేస్తుంది, కోపం వచ్చేస్తుంది, ఏం చేయాలి? కంట్రోల్లో పెట్టుకో, మనోమాంఛలను కంట్రోల్లో పెట్టుకో. కోపాన్ని కంట్రోల్ చేసుకోలేదనుకోండి, ఈ నాలుక చూసారా, ఈ నాలుక చాలా బాగుంది. ఎందుకంటే గొడవ మొదలయ్యేదే మాటల వల్ల, నాలుగు వల్లే కదా గొడవలు జరుగుతాయి. దీన్ని మనం దుర్వినియోగం చేస్తాం కాబట్టి గొడవలు జరుగుతున్నాయి. మిస్అండర్స్టాండింగ్ రావడం కూడా కారణం ఏంటి? నాలుక.
నాలుకని మనం జాగ్రత్త పెట్టుకోవాలి. కోపం వచ్చినప్పుడు కోపాన్ని దిగి అదుపులో పెట్టుకోవాలి. నాలుగలో మనము అదుపులో పెట్టుకోకపోతే మిస్అండర్స్టాండింగ్ జరుగుతాయి. మిస్అండర్స్టాండింగ్ వల్ల ఫ్యామిలీ డిస్ప్యూట్స్ వస్తాయి. రిలేషన్షిప్ ఇటువంటి తీర్మానమైపోయి మొత్తం బంధుత్వాన్ని దూరం చేసుకుని శత్రుత్వ భావన పెరుగుతుంది. అన్నయ్య తమ్ముడే ద్వేషం, కక్ష ఉందా లేదా? ఒక ఇంట్లోనే జాయింట్ ఫ్యామిలీలోనే ఒకరొకరు మాట్లాడుకోరు. ఎందుకు మాట్లాడుకోవట్లేదంటే ఒక తప్పు చేసి ఉంటారండి, మరో వ్యక్తి క్షమించడానికి సిద్ధంగా లేదు. తప్పు జరుగుతాయి, పొరపాటు జరుగుతుంది, మిస్టేక్స్ జరుగుతుంటాయి. ఏం చేయాలి? సారీ అడిగినప్పుడు క్షమించేయాలి. కొన్ని సందర్భాల్లో అయితే ఫ్యామిలీ డిస్ప్యూట్స్ లో ద్వేషము, కక్ష, క్రూరత్వము ఏ విధంగా పెరిగి ఉందంటే హద్దు మీరి దాటిపోయింది. ఒక తమ్ముడు వచ్చి అన్నయ్య తప్పు జరిగింది, పొరపాటు జరిగి క్షమించు అన్నయ్య అంటే అన్నయ్య ఈగో అంటే క్షమించడం. అలా ఉంది. అల్లా క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు కానీ మనిషి క్షమించడానికి సిద్ధంగా లేదు. అన్నయ్య నేను ఒప్పుకుంటున్నాను, నా తప్పు, పొరపాటు చేశాను, తప్పు జరిగింది, బై మిస్టేక్ పొరపాటు జరిగింది, క్షమించు అన్నయ్య అంటే నేను క్షమించడం ఏంటి? నువ్వు పొరపాటు చేసావు కదా, నువ్వు అనుభవించాను, నేను నీతో మాట్లాడు, నువ్వు సచ్చిన ఇంటికి రాను అంటున్నారా లేదు? అంటే క్షమించే భావన లేదు. ఈ క్షమించే భావన దైవ సద్గుణము, దైవ లక్షణం ఇది, దైవ దాసులో ఉన్నప్పుడు ఇది. దీనివల్ల ఎన్నో ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. డిస్ప్యూట్స్ లేకుండా సమాజంలో శాంతి వ్యాపించింది. ఇంట్లో శాంతి లేదు, సమాజం కమ్యూనిటీలో కూడా ప్రశాంతత, శాంతి అనేది వ్యాపింపబడింది. అర్థం ఏంటి? కారణం ఏంటి? అండర్స్టాండింగ్ లేకపోవడం. ఒకరినొకరు తప్పు చేస్తున్నప్పుడు మిస్టేక్ జరిగినప్పుడు మనం క్షమించకపోవడం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు సూరా నిసాలో, ఔ తఅఫు అన్ సూ ఫఇన్న అల్లాహ కాన అఫూవన్ ఖదీర్. మీరు ఏదైతే తప్పులు చేస్తున్నారో, మీ ద్వారా ఏదైతే పొరపాటు జరుగుతుందో, మీరు ఏదైతే మహాపాపానికి గురవుతున్నారో అల్లాహ్ క్షమించేస్తున్నాడు కదా. ఏ విధంగా అయితే మన ద్వారా తప్పు జరిగిన తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో ఒక ఆశించుకుంటాం, కోరిక ఉంటుంది, అల్లాహ్ క్షమించేయాలి. ఏ విధంగా అయితే తప్పు చేసిన తర్వాత ఓ అల్లాహ్ నాకు క్షమించి అని ఆశ పెట్టుకుంటామో, అదే విధంగా దైవదాసు వచ్చి అన్నయ్య నాకు క్షమించు, అన్నయ్య అంటే క్షమించేయాలి, అక్క నాకు క్షమించాలి, అక్క క్షమించేయాలి, చెల్లి తప్పు జరిగింది క్షమించండి, చెల్లి క్షమించేయాలి. అలా క్షమించడం వల్ల ఏమవుతుంది? ఫ్యామిలీ డిస్ప్యూట్స్ రాకుండా, గొడవలు రాకుండా, ప్రాబ్లమ్స్ రాకుండా సుఖంగా బతుకుతాం, హ్యాపీగా ఉంటాం. టెన్షన్స్ పెరుగుతున్నాయి, ప్రాబ్లమ్స్ పెరుగుతున్నాయి, ఫ్యామిలీ డిస్ప్యూట్స్ రోజు రోజుకి పెరుగుతున్నాయండి. కారణం అండర్స్టాండింగ్, అడ్జస్ట్మెంట్ లేకపోవడం, ఒకరినొకరు క్షమించకపోవడం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, మీరు గనక నా దాసులు తప్పు చేస్తున్నప్పుడు నా దాసుని క్షమించేస్తే మీకు స్వర్గం ప్రసాదిస్తాను అంటున్నాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, వయదౌన బిల్ హసనతి సయ్యిఅ ఉలైక లహుమ్ ఉక్బద్దా. అంటే ఒక వ్యక్తి మీతో చాలా క్రూరత్వంగా, మీతో ద్వేషం తెచ్చుకుని ఉన్నారు, శత్రుత్వ భావన కలుగుతున్నారు, మీరు సోదర భావన కలుగుతున్నారు. అతను కఠోరంగా మాట్లాడుతున్నారు, మీరు ఆపోజిట్ గా మృదుత్వంగా మాట్లాడుతున్నారు. అతను ర్యాష్ గా మాట్లాడుతుంటే మీరు సాఫ్ట్ గా హ్యాండిల్ చేస్తున్నారు. ఈ సాఫ్ట్ గా హ్యాండిల్ చేయడం విశ్వాస యొక్క లక్షణం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, ఒక వ్యక్తి, ఒక దైవదాసుడు, నా దైవదాసుడు నీతో కఠోరత్వంగా, క్రూరత్వంగా ద్వేషం తెచ్చుకొని శత్రుత్వ భావన మెలిగినప్పుడు నువ్వు కనుక ఆపోజిట్ గా ఉండాలి. అతను క్రూరత్వంగా ఉంటే నువ్వు సోదర భావన మెలిగి, అతను ద్వేషాన్ని పెంచుకుంటే నువ్వు సోదర భావం, నువ్వు కలిసిమెలిసి జీవితం గడు. అండర్స్టాండింగ్, అడ్జస్ట్మెంట్ దీన్ని అంటారు. అతను పట్టడానికి వస్తుంటే, తిడుతున్నాడంటే, విసుకుంటున్నాడంటే, కసురుకుంటున్నాడంటే నీ కోపాన్ని దిగి నీకు కంట్రోల్ చేసుకో. అతను ఒకటి కొట్టే కదా నేను రెట్టుకోవడానికి కుదరదు. అప్పుడు విశ్వాస యొక్క లక్షణం కాదు. విశ్వాస యొక్క లక్షణం ఏంటి? క్షమించేస్తున్నారు, ఇగ్నోర్ చేస్తుంటారు. అడ్జస్ట్మెంట్, కాంప్రమైజ్ వెరీ ఇంపార్టెంట్. ఇది విశ్వాస యొక్క లక్షణం అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్న తర్వాత అంటున్నారు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారి కోసము ఉన్నత స్థానం కల్పిస్తారట. ఉన్నత స్థానం ఏంటండి? స్వర్గం. కావున సోదర మనుషుల ఫ్యామిలీ డిస్ప్యూట్స్ వస్తుంటాయి. అప్పుడప్పుడు సంతానంలో అబ్బాయినా అమ్మాయినా తప్పులు చేస్తుంటారు, పొరపాటు వారి ద్వారా జరుగుతుంటాయి. మనం నాన్న క్షమించు అంటే క్షమించాలి, సారీ నాన్న ఇంకా చేయండి, సరే అమ్మ అని క్షమించాలి. అమ్మ ఈసారి నేను ఇంకా తప్పు చేయను అంటే అమ్మ ఏం చేయాలి? తల్లి సంతానాన్ని క్షమించేస్తాం. ఈ విధంగా క్షమించేయడం వల్ల ఏమవుతుంది? ప్రేమ పుడుతుంది. ప్రేమ అనురాగంతో పెరుగుతారు. తప్పు చేసే కదా నువ్వు అనుభవించాలి, ఇలాగే ఉండాలి, నీకు శిక్ష అనుభవించాలంటే క్రూరత్వం పెరుగుతుంది, ద్వేషం పెరుగుతుంది, కక్ష పెరుగుతుంది. అప్పుడు మీరు ఏమన్నా నీ సంతానం మీ మాటలు పట్టించుకోరు. నేను కారణం ఏంటంటే మా పిల్లలు చిన్న చిన్న పొరపాటు చేస్తున్నాం, మనం ఇగ్నోర్ చేయట్లేదు, కష్టపడడం, తీసుకోవడం. దానివల్ల ఏమవుతుంది? వారు ఎదిగిన తర్వాత మాతో చాలా విచిత్రమైన వ్యవహరిస్తున్నారు అన్నమాట. అసలు రెస్పెక్ట్ చేయట్లేదు తల్లిదండ్రులు. తల్లిదండ్రులతో కఠోరంగా మెలుగుతున్నారు, తల్లిదండ్రులతో బిగ్గరగా మాట్లాడుతున్నారు, తల్లిదండ్రులతో ఆపోజిట్ గా క్వశ్చన్ చేస్తున్నారు. తగవాలం తల్లిదండ్రులతో. కారణం ఏంటి? చిన్నప్పటి నుండి వారికి మృదుత్వ భావన అంటే ఏంటో నేర్పించలేదు. క్షమించే భావన, క్షమించే లక్షణం మనలో లేదు కాబట్టి మన సంతానంలో కూడా లక్షణం రాలేదు. సో మన క్యారెక్టర్ ఎలాంటిదో అదే క్యారెక్టర్ మన సంతానానికి ట్రాన్స్ఫర్ అవుతుంది. మనం మంచిగా ఉంటే, మన వ్యవహారం నలుగుతో మృదుత్వ భావన మెలుగుతున్నామంటే అదే క్యారెక్టర్ మన సంతానం, మా అబ్బాయి అమ్మాయిన వారిలో వస్తుంది. చిన్నప్పటి నుండి మనలో క్రూరత్వం ఉంది, కసురుకోవడం, ఇసుకోవడం, చిన్న చిన్న మాట ఇరిటేషన్ వచ్చేస్తుంటారు. పిల్లలు కూడా ఏం చేస్తుంటారు? వారి యొక్క
జీవితంలో కూడా నలుగురితో కలిసినప్పుడు ఎవరైనా అలాగే మారుతారు. కావున సోదర మనుషుల, ఎవరైనా ఏదైనా తప్పు చేస్తున్నారంటే సారీ అడిగినప్పుడు క్షమించేయండి. సరే, తర్వాత నుండి తప్పు చేయకు అని చెప్పాలి. ఈ విధంగా ఏమవుతుంది? ఫ్యామిలీలో ప్రేమ అనురాగం పెరుగుతుంది. కలిసిమెలిసి సుఖంగా బతకవచ్చు. కలిసిమెలిసి సుఖంగా బతకడం లేదండి. ఒకే గదిలో ఉంటాం, మాటలు ఉండవు. ఒకే చోట ఉమ్మడి కుటుంబం ఉంది, జాయింట్ ఫ్యామిలీ, అన్నయ్య తమ్ముడు మధ్య మాటలు లేవు, అక్క చెల్లి మధ్య మాటలు లేవు. కారణం, ఒకరు తప్పు చేసి ఉంటే మరో వ్యక్తి క్షమించడానికి సిద్ధపడ్డారు. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమంటున్నారు? ఆకాశము మరియు భూమి మధ్యలో ఎంతైతే విస్తరణ ఉందో అంతా కూడా విస్తరించి ఉన్న మీ పాపాలు ఉన్న నా సన్నిధిలో పెట్టండి, క్షమాభిక్ష పెట్టుకుని నేను క్షమించాను. మనం చిన్న చిన్న పొరపాటునే పట్టుకొని సంతానం యొక్క ప్రేమని దూరం చేస్తున్నాం. పిల్లలు తల్లిదండ్రులు ప్రేమించట్లేదు. అదేవిధంగా తల్లిదండ్రుల మనసులో కూడా పిల్లల పట్ల మృదుత్వ భావన ఉండట్లేదు. కారణం, క్షమించే భావన లేకపోవడం. ఈ క్షమించే గుణము దైవ గుణము, అల్లా గుణం, అల్లా లక్షణం ఇది. మనం కూడా అలవాటు చేసుకోవాలి. అప్పుడు ప్రాబ్లమ్స్ ఉండవు, ఫ్యామిలీ డిస్ప్యూట్స్ రావు, గొడవలు జరగవు, టెన్షన్స్ ఉండవు, యాంగ్జైటీ రాదు, బీపీ పెరగదు, షుగర్ రాదు. అంటే కొన్ని డిసీజెస్ కి కారణం మన వ్యవహారం కూడా ఉంది, మన క్యారెక్టర్ కూడా ఉంది. మన క్యారెక్టర్, మన బాడీ, మన ఫిజికల్ ఇంపాక్ట్ అవుతుంది మన క్యారెక్టర్. మనలో క్రూరత్వ భావన, కక్ష, విసుకోవడం, కసుకోవడం అనే భావన ఉందనుకోండి, దానివల్ల బీపీ పెరుగుతూ ఉంటుంది. కొన్నాళ్ళకి సెట్ ఏజ్ వచ్చిన తర్వాత హై బీపీలో వెళ్ళిపోతాం, తర్వాత హైపర్ టెన్షన్, తర్వాత ఏదో ఒక బాడీ పార్ట్ దెబ్బతింటుంది. అవునా కదా? ఆ ఒత్తిడి కిడ్నీ మీద పడుతుంది, కిడ్నీ ఫెయిల్యూర్. అంటే లింకప్ చూస్తున్నారా? మన క్యారెక్టర్ మీద మన బాడీ, శరీరం లింకప్ అంతా ఆధారపడింది. సో హెల్త్ ఇష్యూస్ రావడానికి ఒక కారణము లేని విషయాన్ని కూడా ఆలోచనలు పెట్టుకొని మనసులో బరువుగా నింపుకొని ఉంటున్నాం కాబట్టి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, హెల్త్ ఇష్యూస్ క్రియేట్ అవుతుంది. ప్రతిదాన్ని ఇగ్నోర్ చేస్తుంటే, ప్రతిదాన్ని అంటే చిన్న చిన్న పొరపాట్లు ఇగ్నోర్ చేస్తుంటే మనసు బరువుగా ఉండదు. కక్ష, క్రూరత్వము, ద్వేషము, శత్రుత్వము ఇలాంటి భావన ఉంటుంది కదా, హృదయం నుండి తీసేయండి, పరిశుభ్రంగా చేసేయండి. ఎప్పుడు కూడా మీ ఆత్మ పరిశుద్ధంగా ఉంచాలి. మీ ఆత్మను పరిశుద్ధంగా ఉంచాలంటే ఒక సోదరుడి నిమిత్తము మన భావన, సోదర భావన ఉండాలి, శత్రుత్వ భావన ఉండాలి. ఒకరిని నష్టం చేకూర్చే భావన మన మనసులో ఉండకూడదు. అందరూ సుఖంగా, నేను సుఖంగా బతకాలి, నలుగురు కూడా సుఖంగా బతకాలి, ఆ భావనతో బతకాలి. ఇది విశ్వాస యొక్క లక్షణం. జరిగిన అబ్దుల్లా రదియల్లాహు అన్హు అంటున్నారు, మహాప్రభు సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, సహీహ్ ముస్లిం హదీస్, మల్లా యర్హమున్ నాస్ లా యర్హముల్లాహు అస్స వజల్. ఎవరైతే దైవదాసులను క్షమించడో అల్లాహ్ కూడా ఆ వ్యక్తిని క్షమించాలి. అంటే క్షమించే భావన మనలో లేదనుకోండి, క్షమాపణ అంటే ఒకడు క్షమాపణ అడుగుతుంటే క్షమించే అలవాటు మనలో లేకపోతే రేపు పొద్దున తీర్పు దినం నాడు అల్లాహ్ సమక్షంలో, అల్లాహ్ సన్నిధిలో నిలబడిన తర్వాత అల్లాహ్ మన పాపాల యొక్క లెక్క తీసుకుంటాడు కదా, అప్పుడు అల్లాహ్ కూడా లెక్క చేయకుండా మనం క్షమించాలి. దైవదాసు పైన క్షమాపణ, క్షమించే భావన, మనం వారి దైవదాసుని క్షమించేస్తున్నామంటే రేపు పొద్దున తీర్పు దినం నాడు మనం ఎన్నో పాపాలు చేసి ఉన్నాం కదా, ఎవరికి తెలియదు, అల్లాహ్కి తెలుసు, అల్లాహ్ క్షమించేస్తాడు. కావున సోదర మనుషులారా, పొరపాట్లు జరుగుతున్నాయి, తప్పులు జరుగుతుంటాయి, మిస్టేక్స్ జరుగుతుంటాయి. చిన్న చిన్న పొరపాట్లను, మిస్టేక్స్ ఏం చేయాలి? ఇగ్నోర్ చేస్తుండాలి. అడ్జస్ట్మెంట్, కాంప్రమైజ్ వెరీ ఇంపార్టెంట్. ఫ్యామిలీ ఇష్యూస్ మెయిన్లీ ఫ్యామిలీ గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే, మన కమ్యూనిటీలో, మన సమాజంలో ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఎక్కువ జరుగుతున్నాయి. అన్నయ్య దమ్ముల మధ్య మాటలు లేవు, అక్క చెల్లి మధ్య మాటలు లేవు, సొంత తండ్రితో కుమారుడు సంతతి మాటలు లేవు. కారణం, ఎప్పుడో ఏదో చిన్న పొరపాటు జరిగింది. ఆ మిస్అండర్స్టాండింగ్ వల్ల ఆ శత్రుత్వ భావన, క్రూరత్వము, కక్ష ఇంకా పెరుగుతూనే ఉంది. తర్వాత తగ్గడి కొందరైతే మరణిస్తారు. మరణించే వ్యక్తి కూడా ఆ వ్యక్తిని కూడా కొందరు క్షమించరు. అంటారు గర్వంగా, నేను క్షమించలేదు, నువ్వు చచ్చినా పర్లేదు, నాకేం పర్లేదు. ఇది దైవదాసుల యొక్క లక్ష్యం కాదు, విశ్వాసుల యొక్క లక్ష్యం కాదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, ఎవరైతే నా దైవదాసులను క్షమించేస్తుంటారో వారికి స్వర్గంలో ఉన్నత స్థాయి కల్పిస్తాను. దైవ ప్రవక్త అంటున్నారు, ఎవరైతే దైవదాసులను క్షమించేస్తుంటారో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కూడా క్షమించేస్తుంటాడు. ఎవరైతే దైవదాసులను క్షమించరో అల్లాహ్ కూడా రేపు తీర్పు దినం నాడు అతన్ని క్షమించారు. కావున సోదర మనుషులారా, ప్రతి ఒక్కరు వారి జీవితంలో ఏదో ఒక రోజు, ఏదో సందర్భంగా, ఏదైనా సమయంలో ఏదో పొరపాటుకి గురవుతున్నారు, ఏదో పాపానికి గురవుతున్నారు. అల్లాహ్ మన ఆకాంక్ష, కోరిక ఏంటి? ఏం ఆశిస్తున్నాము? వల్ల నాకు క్షమించు, వల్ల ఏ విధంగా ఆశిస్తున్నాము అదే విధంగా ఎవరైనా మన దగ్గర వచ్చి అయ్యా నాకు తప్పు జరిగింది, ఫలానా తప్పు చేసేసాను, పొరపాటు చేసేసాను, మిస్టేక్ జరిగింది, క్షమించు అయ్యా అంటే వెంటనే ఏం చేయాలి? క్షమించేస్తాను. సో ఫ్యామిలీ డిస్ప్యూట్స్ రాకూడదు, అందరూ సంతోషకరమైన జీవితం అనుభవించాలి. సంతోషంగా బతకాలంటే ఏం చేయాలి? కొన్ని చిన్న చిన్న పొరపాట్లను చూసి కూడా చూడనట్టుగా ఇగ్నోర్ చేయడం, కాంప్రమైజ్, అడ్జస్ట్మెంట్ అనేది నేర్చుకోండి. ఇది దైవదాసుల విశ్వాసుల యొక్క లక్ష్యం. చివరిగా దువానంగా మనం ఏదైతే విషయాలు నేర్చుకున్నామో ఆ విషయాలకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మరణించే వరకు ఆచరించే సౌభాగ్యం ప్రసాదించాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరి మధ్య ప్రేమ, అనురాగాన్ని పెంచుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన బంధుత్వాల మధ్య ప్రేమ, అనురాగంతో మెలిగే సౌభాగ్యం ప్రసాదించాలి. మనం చిన్న చిన్న పొరపాట్ల వలన ఒకరిని క్షమించకపోతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారిని క్షమించే గుణము మనలో ప్రసాదించుగాక. ఎల్లప్పుడూ కూడా ఖురాన్ మరియు హదీస్ వెలుగులో జీవితాన్ని కొనసాగించే సౌభాగ్యం ప్రసాదించుగాక. బాహుదావాన్ అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. మొదటిసారి